ఇందిరమ్మ పేరుంటే కేంద్రం ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్స్ పై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మండిపడ్డారు. ఇందిరాగాంధీ చరిత్ర బండి సంజయ్కు ఏం తెలుసునని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిడ్డ ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ఇల్లు రాసి పెట్టుకోండి. ఇచ్చేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పక్కకు పెట్టి ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మళ్ళా గ్యాంబ్లింగ్ చేసే ప్రయత్నం చేస్తే ఒక్క ఇల్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారి 4 ఏళ్ళు ఇచ్చేది రేషన్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, మీకు బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, ఒక్క పప్పులు ఉప్పులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు రేషన్ కార్డులు ఇవ్వమంటే రేషన్ కార్డుల మీద ముఖ్యమంత్రి గారు ఫోటో పెడతారు, కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఫోటో పెడతారు. ఎవరు జాగిరి ఇచ్చేది నరేంద్ర మోడీ గారు, ఫోటోలు మాత్రం వీళ్ళు పెట్టుకుంటారు. రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారి ఫోటోలు లేకుంటే మీకు రేషన్ కూడా రాసి పెట్టుకోరు. పేదలకు డైరెక్ట్ ఇస్తాం, ఎట్లా ప్లాన్ చేస్తాం. మేము పేదలకు అన్యాయం చేయం. మేము ఇండ్లు ఇచ్చే విషయంలో పేదలకు అన్యాయం చేయం. ఎట్లా పేదలకు డైరెక్ట్ ఇండ్లు ఇవ్వాలో దాని విషయంలో ఆలోచిస్తే మీ ప్రభుత్వం బర్బాద్ అవుతుంది విషయాన్ని గుర్తుంచుకోవాలి. రేషన్ కార్డుల విషయంలో, ప్రధానమంత్రి ఆవాస్ యోజన విషయంలో పేదలకు ఇండ్లు ఇచ్చే బాధ్యత మాది, పేదలకు రేషన్ ఇచ్చే బాధ్యత మాది. కానీ పేర్లు మార్చి ఫోటోలు మార్చి మీ పథకాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే కేంద్ర ప్రభుత్వం ఊరుకోదన్న విషయాన్ని గుర్తుకోవాలి. పైసలు మనై పేరు మాత్రం కర్రీమేళ బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకుంటే కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ చెప్పుకుంటారు ఇవాళ. కానీ నేను బండి సంజయ్ గారికి ఏం చెప్తున్నంటే, అసలు ఇందిరాగాంధీ గారి గురించి నీకు ఏం తెలుసుకోకుండా ఎందుకు మాట్లాడుతున్నావు? సెంట్రల్ మినిస్టర్ నువ్వు నేను ఉట్టకముందే ఆమె ఇందిరమ్మ నినాదం కోటి ఇది రోటీ కపడా మకాన్, ఇంకా మనం భూమికి రాలే, బండి సంజయ్ రాలే, నేను రాలే, చాలామంది రాలే. మనం రాకముందేనే ఇందిరాగాంధీ గారు రోటీ కపడా మకాన్ అన్నది. అంటే ఆనాడే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ జాగా, ఇందిరమ్మ ఇల్లు ఏదో ప్రధానమంత్రి మోడీ గారికి చెప్పి తెలంగాణ ప్రజలకు ఇందిరమ్మ ఈ పేరు పెడితే ఇందిరమ్మ ఇల్లు పైసలు ఇయ్యము, మా కోట ఇయ్యము అని ఆయన తెలంగాణ ప్రజలకు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఒక భయపెట్టించే ఒక బ్లాక్మెయిల్ మాటలు మాట్లాడిండు బండి సంజయ్ గారు. అసలు నేను బండి సంజయ్ గారికి ఏం చెప్తున్నా అంటే, అసలు ఏమి తెలుసు బండి సంజయ్ గారు బీజేపీ నాయకులారా, ఇందిరాగాంధీ గారి యొక్క చరిత్ర దేశ ప్రజలకు తెలుసు, నీకు తెలవకపోవడము చాలా బాధ అనిపిస్తుంది. నువ్వు ఇందిరాగాంధీ గారి గురించి మాట్లాడినావు, ఇందిరమ్మ ఇల్లుకి పైసలు మేము మోడీ గారు చెప్పి ఇప్పియమని అంటున్నాను. దానికి నేను ఛాలెంజ్ చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఛాలెంజ్ చేస్తున్నా బండి సంజయ్ గారికి. మీ నాయకులకు ఈ దేశంలో ఈ చరిత్ర ఉంది, మోడీ గారికి ఈ చరిత్ర ఉంది, అమిత్ షా గారికి చరిత్ర ఉంది, ఇంకోరికి ఈ యొక్క త్యాగాల చరిత్ర ఉంది అని కేంద్రంలో బీజేపీ నాయకులకు ఒక్కరికైనా మీరు చెప్పగలరా?